హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రస్తుతం శ్రీశైలంలోని హేమిరెడ్డి మల్లమ్మ కన్నీళ్ళ క్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ మీకు కొన్ని ఆశ్చర్యపరిచే కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, చూపిస్తాను. వీడియోకి లైక్ చేసుకుని అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ స్తంభానికి మనం చెవి పెట్టి వింటే కొన్ని సౌండ్ వినబడతాయంట. చాలా మంది వింటున్నారు. ఇది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న గుడిసెలు, అక్కడ మేము వెళ్దాం. ఇదంతా మనకు హేమిరెడ్డి మల్లమ్మ దేవాలయం వెనుక ఉంటుంది. ఇక్కడ చాలా మనకు ఆశ్చర్యపరిచేవి చాలా ఉంటాయి. వీడియో పూర్తిగా చూడండి, అలాగే లైక్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చిన్నది కట్ట మాదిరిగా ఉంది. ఇక్కడైతే అందరూ చూపెట్టి వింటారు. ఇక్కడ మేము వెనక్కి వెళ్తున్నప్పుడు వెనక్కి వచ్చేసి చిన్న గుడిసెలు ఉంది. ఈ గుడిసెల దగ్గర చాలా మంది ఉన్నారు. చూద్దాం మీకు గుడిసెలో ఏముందని వెళ్తున్నప్పుడు. ఇక్కడ మీకు గుడిసెలో వెళ్ళడానికి చాలా మంది ఇక్కడ మీకు నింబడినారు. చూద్దాం, లోపలికి వెళ్దాం. వీడియోకి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. లోపల ఏమో ఉందనుకుంటా, మీకు చూపిస్తాను. వీడియో పూర్తిగా చూడండి. లోపలికి వెళ్ళగానే అసలు నిమ్మడానికి కూడా స్థలం లేదు, అంత ఇరుక్క ఉంది. లోపల చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ అసలు గాలి కూడా రావడం లేదు, అంత ఇరుక్క ఉంది. మీకు లోపల వచ్చేసి శివలింగం ఉందనుకుంటా. చూడండి ఫ్రెండ్స్, శివలింగం అయితే ఉంది. ఈ శివలింగం పక్కన ఒక పూజారి కూడా ఉన్నారు. ఇంత ఇరుక్క, ఇంత చెమటకి, ఇంత ఉడుకుకి ఆయన ఎలా పూజ చేస్తాడో మళ్ళీ తెలియదు. చూడండి ఫ్రెండ్స్, లోపల చిన్న శివలింగం ఉంది. చాలా మంది ఉంటారు లోపల వచ్చేసి. చూడండి, ఇప్పుడు ఎలా కూడా దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసినాను. ఈ వీడియోకి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చాలా అయితే వస్తూ ఉంటాయి.